హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మీ అందరి కోసం ఒక సూపర్ డూపర్ రెసిపీని చూపిస్తాను. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏంటి సూపర్ డూపర్ రెసిపీ అంటున్నారు అంటే, ఇది నాకు చాలా ఫేవరెట్ రెసిపీ. అండ్ మా మమ్మీ ప్రిపరేషన్ కాబట్టి నాకు ఇంకా ఫేవరెట్ అనమాట. సో కమింగ్ టు ద రెసిపీ, ఒక కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ అనేది తీసుకోండి. తర్వాత అందులో చోప్డ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ పొటాటోస్ కూడా యాడ్ చేయండి. పొటాటోస్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఏంటి ఆ రెసిపీ, ఏంటంత ఇష్టం అంటే, ఉల్లికోళ్ళు తెలుసు కదా మీ అందరికీ, ఎవరికైనా తెలీదా నాకు చెప్పండి. ఇక్కడ మేమైతే ఉల్లికోళ్ళు అని పిలుస్తాము, ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ ఆన్ లెట్ మీ నో. అండ్ హియర్ పొటాటోస్ అనేవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, సో బీన్స్, టొమాటోస్ అండ్ బ్రింజల్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో ఇదంతా ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి నేను మమ్మీ బుర్ర తింటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా. అండ్ నా కోసం స్పెషల్గా ఈ ఈ కర్రీ అనమాట. హియర్ ఈ ఉల్లికోళ్ళు నాకు మా చెల్లికి అంటే చాలా ఫేవరెట్. దానికోసం డాడీ మార్నింగే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి ఉన్నాయంట, సో అప్పుడే వచ్చాయి అని చెప్పేసి తీసుకొచ్చారు ఇంటికి. తీసుకురాగానే ఇంక నాకు ఏ కర్రీ వద్దు, ఈ కర్రీ కావాలని చెప్పేసి అంటుంటే మా మమ్మీ సరే చేస్తానని చెప్పి చేశారు. ఇక్కడ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం, మసాలా ఏదైతే ఉందో మొత్తం కూడా మీరు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మగ్గిన తర్వాత అది కొంచెం దగ్గరికి అవుతుంది ఇదంతా కూడా. సో ఆఫ్టర్ దట్ కొంచెం మీరు దానికి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. సో దిస్ ఈస్ ద రిజల్ట్. ఈ వాటర్ వేసుకున్నామంటే ఇంకా కర్రీ ఆల్మోస్ట్ డన్ అనమాట. 90% అయిపోయినట్టే. సో లీగర్లీ వెయిటింగ్ ఆ 100% ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా అని చెప్పి. ఇక్కడైతే ఆల్మోస్ట్ డన్. ఇక్కడ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమైతే ప్రాసెస్ ఉందో అదంతా కూడా మళ్ళీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ రెసిపీ బాగా నచ్చింది అని. సో ప్లీజ్ లైక్ గైస్. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.